హాయ్ అండి, నేను మీ చైతన్య దివ్యదర్శన్ నుంచి. అయితే ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో అనే వార్తని మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. ఇప్పుడు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇజ్రాయిల్ యుద్ధం, ఇజ్రాయిల్ యుద్ధాన్ని కూడా శాంతి ఒప్పందంతో క్లోజ్ చేయగలిగారు. అది కూడా భారతదేశం యొక్క చలవతోనే అని నెతన్యాహు ఒక 5 hours బ్యాక్ నరేంద్ర మోడీతో మాట్లాడి చాలా థ్యాంక్ యూ చెప్పాడు. ఇంకో విషయం, ప్రపంచ దేశాల్లో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎన్ని రకాల యుద్ధాలు జరిగినా కూడా భారతదేశం యొక్క గొప్పదనం ఏంటంటే భారత్ ఉత్తినే ఎవరి జోలికి వెళ్ళదు. అలాగే భారతదేశంలో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలు అన్నీ కలుపుకుంటే నేవల్, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ ఒకేసారి 5 దేశాలు వచ్చినా కూడా 28 రోజులు కంటిన్యూస్గా యుద్ధం చేయగల కెపాసిటీ ఉంది. అలాగే ఎలాంటి దేశాన్నైనా ఇంక్లూడింగ్ అమెరికాని కూడా నిర్వహించగలిగే సామర్థ్యం ఉంది. మన దేశం యొక్క క్షిపణులు, అదే రీసెంట్గా ఒక కొత్త క్షిపణి వచ్చింది. దీనివల్ల అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా కన్నా ధీటుగా నిలబడుతుందని చెప్పి నిన్నే ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతదేశం యొక్క గొప్పదనం తెలుసా? ఈ కంప్లీట్ ఆకాష్ గురించి, MRSM గురించి, బార్కస్ గురించి, స్పైడర్ గురించి కూడా తెలుసుకోండి. మన దేశం ప్రపంచ దేశాల్లో గొప్పది.